హాయ్ ఫ్రెండ్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలిచిన సూచీలు లేదా ఇండిసెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, ఏ స్థాయి పోటీ పరీక్ష తీసుకున్నా ఖచ్చితంగా ఒకటి లేదా రెండు ప్రశ్నలను ఏ ఏరియా నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వార్తల్లో నిలిచిన సూచీల నుండి. ఈ వీడియోలో మనం 2022 సంవత్సరంలో 2022 ఇయర్లో ఇప్పటి వరకు వార్తలు నిలిచిన సూచీల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సూచీలు ఇంగ్లీష్లో ఇండిసెస్ అంటాం. ఇండిసెస్ అదే సూచీని అయితే ఇండెక్స్ అంటాం. సో ఇంగ్లీష్ టర్మినాలజీ పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈ వీడియోలో మనం 2022 సంవత్సరంలో ఇప్పటి వరకు వార్తలు నిలిచిన సూచీలు ఏవైతే ఉంటాయో, ఇండిసెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని భావిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ సో ఈ రోజు టాపిక్ ఏమని చెప్తున్నాను, ఇండిసెస్ వార్తలు నిలిచిన సూచీలు. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఇండెక్స్, ఒక సూచీ వార్తలు నిలిచింది అనుకోండి, అభ్యర్థులు ఏ పాయింట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి అంటే ఫస్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈస్ టైటిల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండెక్స్. టైటిల్ ఆఫ్ దట్ ఇండెక్స్, వార్తలు నిలిచిన సూచీ ఏదైతే ఉంటుందో ఆ సూచీ యొక్క పేరు ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ ని చూడండి. అండ్ ఆ సూచీ పక్కన ఒక ఇయర్ ఉంటుంది. కన్సర్న్డ్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ ని గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్, కొన్ని సూచీలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే మొదటి సూచీ ఏంటంటే డెమోక్రసీ ఇండెక్స్. డెమోక్రసీ ఇండెక్స్, డెమోక్రసీ ఇండెక్స్ ప్రజాస్వామ్య సూచి అంటాం. డెమోక్రసీ ఇండెక్స్ 2022 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో విడుదలైంది. 2022 సంవత్సరం. కానీ ఈ ఇండెక్స్ 2021 సంవత్సరానికి సంబంధించి. సో ఖచ్చితంగా ఇయర్ పైన ఫోకస్ చేయండి. 2021 కనబడుతుందా, 2022 సంవత్సరానికి సంబంధించిందా, 2020 సంవత్సరానికి సంబంధించిందా? సో టైటిల్ ని ఖచ్చితంగా చూడండి. అదే మనం డెమోక్రసీ ఇండెక్స్ 2022లో విడుదలైంది కానీ 2021 కి సంబంధించింది. అదే రానున్న రోజుల్లో జస్ట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో కమింగ్ డేస్ లో మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిని చూస్తాం. ఆ ఇండెక్స్ కేమో 2022 ఉంటుంది. కొన్ని సూచీలకేమో 2022 ఉంటుంది 2022లో విడుదలయ్యే సూచీలకు. కొన్ని సూచీలకేమో ఈ సంవత్సరమే విడుదలైనప్పటికీ గడిచిన సంవత్సరం యొక్క సంఖ్య ఉంటుంది. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఫస్ట్ టైటిల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఇండెక్స్. అండ్ సెకండ్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్ ఆ సూచిని, వార్తలో నిలిచిన సూచిని ఏ సంస్థ విడుదల చేస్తుంది. సంస్థ, విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిలీజెస్ దట్ పర్టికులర్ ఇండెక్స్. ఆ వార్తలు నిలిచిన సూచిని ఏ సంస్థ విడుదల చేస్తుంది, సంస్థ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మరియు థర్డ్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్, మూడో పాయింట్ ఏంటంటే ఈ వార్తల్లో నిలిచిన సంస్థ ఏదైతే ఉంటుందో, ఎందుకు వార్తలు ఇచ్చింది, ఒక సూచిని విడుదల చేస్తూ ఒక సంస్థ వార్తలు ఇచ్చింది కాబట్టి ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్, ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, దీనిపైన కూడా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. హెడ్ క్వార్టర్, ప్రధాన కేంద్రం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్, ఈ సూచి ఏదైతే వార్తలు నిలిచిందో ఆ సూచిలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం లేదా దేశాలవి. కొన్ని సూచీలకు సంబంధించి డైరెక్ట్ గా టాప్ ప్లేస్ లో నిలిచిన ఒక దేశం పేరు గుర్తుంచుకుంటే చాలు. కొన్ని సూచీలో టాప్ 3 కంట్రీస్ ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్, ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఈ సూచీలో, వార్తలు నిలిచిన సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత, భారత్ యొక్క స్థానం, ఈ సంవత్సరం విడుదల చేయబడిన సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత. అండ్ నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్ భారతదేశం యొక్క స్థానం, ఈ సంవత్సరం విడుదల చేయబడిన సూచీలో భారతదేశం యొక్క స్థానాన్ని గడిచిన సంవత్సరంలో విడుదల చేయబడిన సేమ్ ఇదే సూచీలో ఆ ర్యాంకుతో కంపేర్ చేయాల్సి ఉంటుంది. కంపారిజన్ పైన కూడా ప్రశ్న అడుగుతారు. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సూచీని విడుదల చేయడానికి ఏ అంశాలను, ఏ పారామీటర్స్ ని, ఏ ఇండికేటర్స్ ని పలానా ఒక సంస్థ పరిగణలోకి తీసుకొని ఈ సూచీని విడుదల చేయడం జరిగింది. అంటే పారామీటర్స్ ఆర్ indicators which are considered to release this particular index, దీనిపైన ఫోకస్ చేయాలి. కొన్ని సూచీల విషయానికి వస్తే బాటమ్ ప్లేస్ లో, చిట్ట చివరి స్థానంలో నిలిచిన దేశాలు ఏంటి, దీనిపైన కూడా ప్రశ్న అడగవచ్చు. సో ఈ పాయింట్స్ పైన ప్రత్యేకంగా చూడండి. ఏదైనా ఒక సూచీ వార్త నిలిస్తే ఫస్ట్ ఏం చూడాలి మనం, టైటిల్, ఆ సూచి యొక్క పేరేంటి, ఆ పేరు పక్కన
కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోండి 2022 సంవత్సరంలో విడుదలైనప్పటికీ కొన్ని సూచీలకు సంబంధించి ఇయర్స్ మాత్రం 2021 ఉంటుంది. అంటే 2021 సంవత్సరం ఆధారంగా 2022 సంవత్సరంలో విడుదల చేయబడిన సూచి. అండ్ సెకండ్ ఏంటి, ఆ సూచి వార్తలు ఇచ్చింది కాబట్టి ఆ సూచిని విడుదల చేసిన సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పేరు గుర్తుంచుకోండి. అండ్ థర్డ్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈస్ హెడ్ క్వార్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. వార్తలు నిలిచిన ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం లొకేషన్ పైన ప్రశ్న అడుగుతారు. అండ్ నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈస్ ఈ సూచిలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం లేదా దేశాలు టాప్ 3 అని గుర్తుంచుకోవాలి, లేదా అట్లీస్ట్ 1 కంట్రీ నేమ్ అయినా గుర్తుంచుకోవాలి టాప్ ప్లేస్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశం యొక్క స్థానం ఈ సంవత్సరం విడుదల చేయబడిన సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత? మరి భారతదేశం యొక్క ఈ సంవత్సరం ర్యాంకుని గడిచిన సంవత్సరంలో గడిచిన సూచిలో సేమ్ ఇదే సూచిలో భారతదేశం యొక్క ర్యాంకుతో కంపేర్ చేయాల్సి ఉంటుంది. కంపారిజన్ పైన చాలా టఫ్ క్వశ్చన్ పడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్ ద పారామీటర్స్ ఆర్ ఇండికేటర్స్ టు బి కన్సిడర్డ్. ఈ సూచిని విడుదల చేయడానికి ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే కొన్ని సూచీలకి సంబంధించి బాటమ్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏంటి అండ్ ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ఆ సూచిని విడుదల చేయడం జరిగింది. ఇందులో మాత్రం ఖచ్చితంగా టైటిల్ గుర్తుంచుకోండి, సంస్థ గుర్తుంచుకోండి, హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోవాలి, అండ్ టాప్ కంట్రీ గుర్తుంచుకోవాలి, భారత్ యొక్క స్థానం, కొన్ని సూచీల విషయంలో పారామీటర్స్ ఫోకస్ చేయాలి. సో ఇలా ఫస్ట్ సూచి 2022 సంవత్సరంలో మనకు వార్తలు ఇచ్చిన మొదటి సూచి ఏంటంటే డెమోక్రసీ ఇండెక్స్. ఇక్కడ చూడండి, డెమోక్రసీ ఇండెక్స్ అంటే తెలుగులో ప్రజాస్వామ్య సూచి అంటాం. ప్రజాస్వామ్య సూచి. ఇక్కడ చూడండి, కన్సర్న్డ్ ఇయర్ 2021, 2022 ఉండదు. 2022 సంవత్సరంలో విడుదల చేసినప్పటికీ ఈ సూచి యొక్క సంఖ్య ఏమని చెప్తున్నాం 2021 సంవత్సరానికి సంబంధించి ప్రజాస్వామ్య సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు పోటీ పరీక్షలో 46th పొజిషన్. మరి భారతదేశం యొక్క స్థానం ఈ సంవత్సరం ర్యాంక్ ఏదైతే ఉంటుందో గడిచిన సంవత్సరంలో భారతదేశం యొక్క ర్యాంకుతో కంపేర్ చేయాలి. అంటే సేమ్ ఇదే సూచి. గడిచిన సంవత్సరం అంటే ఏంటి, ఈ సంవత్సరం విడుదల చేయబడిన సూచి 2022 సంవత్సరంలో విడుదలైనప్పటికీ ఏ సంవత్సరానికి సంబంధించింది, గడిచిన సంవత్సరానికి సంబంధించింది. సో 2021 సంవత్సరం మనకు ఫ్రెష్ గా వార్తలు ఇచ్చింది. అంటే భారతదేశం యొక్క స్థానం ఈ రీసెంట్ ఇండెక్స్ లో 46. మరి గడిచిన సంవత్సరం అన్నారు అనుకోండి 2020 సంవత్సరంలోని ర్యాంకుతో భారతదేశం యొక్క ర్యాంకుతో మనం కంపేర్ చేయాలి. మరి అప్పుడు ఎంత ఉంది అంటే 53rd పొజిషన్ ఉంది. ఇది ఇంపార్టెంట్. కొన్ని సూచీలో టాప్ లిస్ట్ లో నిలిస్తే అద్భుతం, మంచి పనితీరు ప్రదర్శిస్తున్న దేశాలు అన్నట్టు. కొన్ని సూచీల్లో టాప్ ప్లేస్ లో కాకుండా బాటమ్ ప్లేస్ లో నిలబడిన దేశాలు కూడా ఇంపార్టెంట్, మంచి ప్రతిభ కనబరుస్తున్నట్టు. సో సూచి ఆధారంగా, అందుకే టైటిల్ చూసామనుకోండి, టైటిల్ ఆధారంగా మనం గమనించవచ్చు. సో ఇక్కడ 46th పొజిషన్ 2021 సంవత్సరంలో విడుదల చేయబడిన డెమోక్రసీ ఇండెక్స్ 2021 లో భారతదేశం యొక్క స్థానం ఎంత 46. లాస్ట్ ఇయర్ ర్యాంక్ తో లాస్ట్ ఇయర్ సూచితో కంపేర్ చేస్తే 53rd, ఈ సంవత్సరం 46. అంటే అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. మరి ఈ సూచిని విడుదల చేసిన సంస్థ ఏంటి అంటారు, ఇక్కడే గుర్తుంచుకోండి, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, EIU అంటాం. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇది వార్తల్లో నిలిచిన ఒక అంతర్జాతీయ సంస్థ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మరి ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటారు, లండన్. ఇది గుర్తుంచుకోండి. సో లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే ఒక సంస్థ ప్రతి సంవత్సరం కూడా డెమోక్రసీ ఇండెక్స్ ని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. సో ఈ సంవత్సరం 2021 సంవత్సరానికి సంబంధించి 2022 సంవత్సరంలో విడుదల చేసిందా. మరి ఈ రీసెంట్ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏది అంటారు, నార్వే. ఇది ఇంపార్టెంట్. సో నార్వే డెమోక్రసీ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. సెకండ్ పొజిషన్ వచ్చేసి న్యూజిలాండ్. ఇప్పుడు మీకు టాప్ 10 కంట్రీస్ కూడా చెప్తాను, కానీ నార్వే పేరు మాత్రం గుర్తుంచుకోండి. ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత
46th. భారతదేశం యొక్క స్థానం గడిచిన సంవత్సరం ఎంత ఉంది? 53rd. ఈ సూచిని విడుదల చేసిన సంస్థ పేరేంటి? ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇవి మాత్రం ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇక ఈ సూచి గురించి మనం ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో ద లాస్ట్ ఇయర్స్ అంటే గడిచిన సంవత్సరం సంబంధించి ఈ సంవత్సరం విడుదల చేస్తుంది అన్నట్టు. ద లాస్ట్ ఇయర్స్ డెమోక్రసీ ఇండెక్స్ వాజ్ పబ్లిష్డ్ ఆన్ February 10th. గడిచిన ఫిబ్రవరి 10వ తేదీన ఈ ఇండెక్స్ ని విడుదల చేయడం జరిగింది. ఏ సంస్థ విడుదల చేసింది? ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా ఉపయుక్తంగా ఉండాలని చెప్పేసి స్లైడ్స్ ఇంగ్లీష్ లో పెట్టేసి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది గమనించండి, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా మనకు బైలింగ్వల్ రెండు మీడియంల అభ్యర్థులకు కూడా అర్థం అవ్వాలని చెప్పేసి ఈ స్లైడ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా మీకు స్క్రిప్ట్ అనేది చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ 10th February 2022 2022 సంవత్సరంలో విడుదలైన సూచి, కానీ 2021 సంవత్సరం సంబంధించి ఏ సంస్థ విడుదల చేస్తుందని చెప్పాను? ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే నార్వే అనేది టాప్ కంట్రీ అంటున్నాను. నార్వే యొక్క స్కోర్ ఎంత అంటే 9.75. ఇది గుర్తుంచుకోండి. మరి ఈ స్కోర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఏ ఇండికేటర్స్ తీసుకుంటారో చెప్తాను. అండ్ నెక్స్ట్ భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటున్నాను? ఈ సంవత్సరం విడుదల చేయబడిన సూచిలో 46th. మరి భారతదేశం యొక్క స్కోర్ ని గుర్తుంచుకోండి 6.91. ఈ సంవత్సరం డెమోక్రసీ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 46. మరి భారతదేశం యొక్క స్కోర్ ఎంత అంటే 6.91 స్కోర్ తో 46th పొజిషన్ లో ఉంది. ఈ సూచిలో ఏ కంట్రీ అయితే టాప్ ప్లేస్ లో నిలుస్తుందో అది అద్భుతమైన ప్రజాస్వామ్యబద్ధమైన దేశం అన్నట్టు. సో నార్వే యొక్క స్కోర్, ఇండియా యొక్క స్కోర్. అండ్ నెక్స్ట్ అండర్ ఫ్లాడ్. ఇది ఇప్పుడు మనకు అవసరం చెప్తాను. లాస్ట్ ఇయర్ భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 53rd పొజిషన్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ న్యూజిలాండ్ సెకండ్ పొజిషన్. ఇక్కడ చూడండి, న్యూజిలాండ్ సెకండ్. టాప్ కంట్రీ ఏమన్నాను? నార్వే. న్యూజిలాండ్ సెకండ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్ తర్వాత మనకు ఫిన్లాండ్, స్వీడన్, ఐస్లాండ్, డెన్మార్క్, ఐర్లాండ్ అండ్ ఐస్లాండ్ రెండు ఉన్నాయి గుర్తుంచుకోండి. ఐర్లాండ్, తైవాన్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్. ఇవి టాప్ 10 కంట్రీస్. అంటే ఈ టాప్ 10 కంట్రీస్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్న దేశాలు అన్నట్టు. సో టాప్ 10 కంట్రీస్ గుర్తుంచుకోండి. లేదంటే మాత్రం టాప్ 3 కంట్రీస్ గుర్తుంచుకోండి. నార్వే ఈజ్ ద టాప్ మోస్ట్ కంట్రీ, సెకండ్ వచ్చేసి న్యూజిలాండ్, థర్డ్ వచ్చేసి ఫిన్లాండ్. మరి ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సూచిని విడుదల చేయడం జరుగుతుంది అంటారు? ఇక్కడ 5 పారామీటర్స్, 5 ఇండికేటర్స్. అందులో ఫస్ట్ ఇండికేటర్ ఏంటంటే ఎలక్టోరల్ ప్రాసెస్ అండ్ ప్లూరలిజం. ఎలక్టోరల్ ప్రాసెస్ అంటే ఒక దేశంలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఎన్నికలు జరుగుతున్నాయా లేదా రిగ్గింగ్ లాంటివి జరుగుతున్నాయా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి. సో దీనికి ఒక పారామీటర్ కదా ఫస్ట్ ఇండికేటర్. దీనికి 10 స్కోరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ దేశంలో అయితే మంచి ఎన్నికలు జరుగుతాయి, ఎలక్టరల్ ప్రాసెస్ అనేది అద్భుతంగా ఉంటుందో అవుట్ ఆఫ్ 10 స్కోరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం యొక్క పనితీరు ఒక దేశంలో ఏ విధంగా ఉంది, ప్రభుత్వం యొక్క పనితీరు పారదర్శకంగా ఉందా లేదా. మన గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి? బెనిఫిట్స్ టు ద బెనిఫిషియరీస్. సో ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉంటారో, బెనిఫిట్స్ పొందాలనుకున్న వారు ఉంటారో వారికే ప్రభుత్వం యొక్క ఫలాలు దక్కుతున్నాయా లేదా ఏదైనా ట్రాన్స్పరెన్సీ విషయంలో లోపాలు జరుగుతున్నాయి, అదొకటి. అంటే ఈ పాయింట్ కి కూడా 10 ఇస్తారు అన్నట్టు. అంటే ఇది సెకండ్ పారామీటర్ ఆర్ సెకండ్ ఇండికేటర్. ఫస్ట్ ఏంటి? ఎలక్టరల్ ప్రాసెస్ 10 పాయింట్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ కి 10 పాయింట్స్ ఇస్తారు. అంటే 10 కి ఏ దేశం అయితే మంచి పనితీరు ప్రదర్శిస్తుందో ఆ దేశానికి 9.5 10 కి 10 అలా ఇస్తారు అన్నట్టు. అండ్ థర్డ్ వచ్చేసేసి పొలిటికల్ పార్టిసిపేషన్. సో రాజకీయ పరంగా ఏ విధమైన ప్రాతినిధ్యం ఆ దేశంలో ఉంది, రాజకీయాల ప్రాతినిధ్యం ఏ రకంగా ఉంది, దీనికి 10 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ కల్చర్. రాజకీయ సంస్కృతి ఏ రకంగా ఉంది, రాజకీయ సంస్కృతి అంటే నేరమయ సంస్కృతి ఉందా, రాజకీయ నాయకుల యొక్క చరిత్రను కనుక అబ్జర్వ్ చేస్తే నేరాల చరిత్ర ఉందా, ఖైదీలా, రేపిస్ట్లా ఇలాంటివి చూస్తారు అన్నట్టు. సో దీనికి 10 పాయింట్స్ ఇస్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సివిల్ లిబర్టీ. సింపుల్ గా ఒక దేశంలో పౌరులకి సంబంధించి స్వేచ్ఛ లేదా హక్కులు ఏ రకంగా అమలవుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటి? టోటల్ 5 ఇండికేటర్స్ తీసుకున్నాం. ఈ 5 ఇండికేటర్స్ లో కూడా ఒక్కొక్క ఇండికేటర్ కి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పాయింట్ ఆధారంగా స్కోరింగ్ ఇస్తారు. అలా నార్వేని చూడండి, యావరేజ్ చూసుకుంటే నార్వే హైయెస్ట్ స్కోర్. ఈ 5 ఇండికేటర్స్ లో హైయెస్ట్ స్కోర్ వచ్చిన దేశం నార్వే అన్నట్టు. ఇది గుర్తుంచుకోండి. అంటే అవుట్ ఆఫ్ 10 లో
ఒక్కొక్క ఇండికేటర్ లో నార్వేకి మంచి పనితీరు ప్రదర్శించింది కాబట్టి యావరేజ్ తీసుకుంటే నార్వేకి అవుట్ ఆఫ్ 10 కి 9.75 వచ్చింది. ఇండియాకి ఎంత వచ్చింది? 6.91 రావడం జరిగింది. ఇది మనకు డెమోక్రసీ ఇండెక్స్ 2021. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, మరి ఈ సూచిని ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ మొదటిసారి ఏ సంవత్సరంలో విడుదల చేసింది అంటారు? 2006. ఇది ఇంపార్టెంట్. 2006 సంవత్సరంలో మొదటిసారి ఈ ఇండెక్స్ ని విడుదల చేస్తూ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్తలు ఇచ్చింది. సో ప్రస్తుతం ఈ సంవత్సరం ఏదైతే ఉందో 2021 కి సంబంధించి 2022 అంటే గడిచిన సంవత్సరానికి సంబంధించి ప్రజెంట్ ఇయర్ లో విడుదల చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. మరి భారతదేశం ఏదైతే ఉంటుందో భారతదేశం యొక్క కేటగిరీ ఈ సూచిలో ఏంటంటే ఫ్లాడ్ డెమోక్రసీ. ఫ్లాడ్ డెమోక్రసీ అంటే మీడియం కేటగిరీ ఆఫ్ డెమోక్రసీలో ఉంది. ఇక్కడ 3 ఉంటాయి. యాక్చువల్ గా 3 కేటగిరీస్ ఏంటంటే మనకు ముఖ్యంగా ఫుల్ డెమోక్రసీ. ఫుల్ డెమోక్రసీ అంటే నార్వే, ఫుల్ అంటే అద్భుతమైన ప్రజాస్వామ్య దేశం. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఫ్లాడ్ డెమోక్రసీ. ఫ్లాడ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య పరంగా యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంది అన్నట్టు. థర్డ్ కేటగిరీ వచ్చేసేసి ఆథరైజేషన్ రీజన్ లేదా హైబ్రిడ్ రీజన్ అంటే డెమోక్రసీ అనేది అంత అద్భుతంగా లేదు అన్నట్టు. సో ఇందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడుగుతారు. ఇటీవల 2021 సంవత్సరానికి సంబంధించి ప్రజాస్వామ్య సూచిలో భారతదేశం యొక్క స్థానం 46. కానీ ఏ కేటగిరీలో ఉంది? 3 కేటగిరీలో అంటారు. ఫ్లాడ్ డెమోక్రసీ మీడియం కేటగిరీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇది మొదటి ఇండెక్స్. ఏ ఇండెక్స్ వార్తలు ఇచ్చినా ఈ విధంగానే చదవండి. సో 2022 సంవత్సరంలో వార్తలు నిలిచిన మరొక సూచి కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్. కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఏ సంవత్సరానికి సంబంధించి? 2021 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని 2022 సంవత్సరంలో విడుదల చేయబడిన సూచి. అందుకే వార్తలు ఇచ్చిన సూచీలకు సంబంధించి కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోండి. 2022 సంవత్సరంలోనే విడుదలైనప్పటికీ ఇయర్ మాత్రం 2021కి సంబంధించిన పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది. సో వార్తలు నిలిచిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఈ సూచీని ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే ప్రతి ఏటా కూడా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈరోజు వార్తలు ఇచ్చింది. కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటారు? బెర్లిన్. బెర్లిన్ వాల్ చాలా ఫేమస్ ప్రపంచంలోనే, బెర్లిన్ వాల్ అంటాం. సో బెర్లిన్ ఏ దేశంలో ఉంది? జర్మనీ. జర్మనీ దేశంలోని బెర్లిన్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తున్న ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ ప్రతి ఏటా కూడా ఒక్కొక్క దేశాన్ని ఆధారంగా చేసుకొని ఆల్మోస్ట్ ఒక 180 కంట్రీస్ ని పరిగణలోకి తీసుకొని ఆయా దేశాల్లో అవినీతి ఏ రకంగా ఉంది, ప్రభుత్వాల అవినీతి ఏ రకంగా పేరుకుపోయింది, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దేశాలకు ర్యాంకులను ఇస్తారు. అలా ఈ సూచీలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశం అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆ దేశంలో అవినీతే లేదని చెప్పుకోవచ్చు. ఈ సూచీలో ఏ దేశం అయితే బాటం ప్లేస్ లో నిలుస్తుందో ఆ దేశం ఏదైతే ఉంటుందో అందులో అవినీతి అనేది చాలా దారుణంగా పేరుకుపోయింది అన్నట్టు. మరి ఈ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 85th. ఇది గుర్తుంచుకోండి. ఈ రీసెంట్ ఇండెక్స్ 2022 సంవత్సరంలో విడుదలైన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 85th. మనం నెక్స్ట్ పాయింట్ దేనిపైన ఫోకస్ చేయాలి? భారతదేశం యొక్క ర్యాంకును భారతదేశం యొక్క ర్యాంకుతోనే కంపేర్ చేయాలి. ఏ సంవత్సరం సంబంధించి? గడిచిన సంవత్సరం విడుదలైన సేమ్ సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 86th. గడిచిన సంవత్సరం అంటే ఏంటి? కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఇప్పుడు 2020 వార్త వచ్చింది కదా, 2020 అన్నట్టు. 2020 సంవత్సరంలో భారతదేశం యొక్క స్థానం 86th. మరి ఇప్పుడు ఎంత? 85th. గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ ఇండెక్స్ లో భారతదేశం యొక్క పనితీరు అద్భుతమా లేదంటే దారుణమా అంటే బెస్టా వర్స్టా ఈ విధంగా అడగవచ్చు. సో బెస్ట్ అని గుర్తుంచుకోండి. లాస్ట్ ఇయర్ బాటమ్ లో ఉంది కొంత. సో 85th ఈ సంవత్సరం ఉంది అంటే 86th కంటే 85th అనేది బెటర్ పర్ఫార్మెన్స్. అదే 2019 సంవత్సరం ఇండెక్స్ కనుక మనం గమనించామనుకోండి అప్పుడు భారతదేశం యొక్క స్థానం 80th పొజిషనే. అంటే అప్పటితో కంపేర్ చేస్తే 2020 సంవత్సరము 2022 సంవత్సరం రెండు కూడా వర్స్టే. అంటే అన్నిటికంటే లాస్ట్ 3 years ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2019 సంవత్సరంలో భారతదేశం
80th పొజిషన్ ఉందంటే టాప్ ప్లేస్ లో ఉంది అన్నట్టు. సో ఈ సంవత్సరాన్ని 2019 తోనే కంపేర్ చేయొచ్చు, లేదా ఈ సంవత్సరం యొక్క ర్యాంక్ ని 2020 తోనైనా కంపేర్ చేయొచ్చు. 2020 తో కంపేర్ చేసామనుకోండి ఈ సంవత్సరం ర్యాంక్ అనేది అద్భుతం. అదే ఈ సంవత్సరం ర్యాంక్ ని 2019 తో కనుక కంపేర్ చేసామనుకోండి వర్స్ట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. మరి ఈ సూచి గురించి ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు మనం చూద్దాం. సో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్స్ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2021, నాట్ 2022, 2022 విడుదలైంది, కానీ 2021 సంవత్సరం సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 85th. ఏ సంస్థ విడుదల చేసింది? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్ గా? బెర్లిన్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. అండ్ మొత్తం 180 దేశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దేశాలకు 0 నుండి 100 వరకు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం విడుదల చేయబడిన సూచీలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏంటి అంటారు. టాప్ ప్లేస్ లో 3 కంట్రీస్ వార్తలు ఇచ్చాయి. ఇక్కడ 3 కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ డెన్మార్క్, ఫిన్లాండ్ అండ్ న్యూజిలాండ్. టాప్ ప్లేస్ లో 3 కంట్రీస్ అంటే ఈ 3 దేశాలు కూడా అవినీతి లేని దేశాలు, అవినీతి రహిత దేశాలుగా మనం కంపేర్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జామ్ లో అడుగుతారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారు విడుదల చేసిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2021 లో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం లేదా దేశాలు ఏవంటే ఈ 3 దేశాలు కూడా టాప్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాయి. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఈ 3 దేశాలు ఏంటి? డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్. మరి ఈ 3 దేశాలు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ర్యాంక్ 4th గా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆల్రెడీ ఈ 3 దేశాలు ఆక్యుపై చేసేసుకున్నాయి, కానీ టాప్ ఫస్ట్ తో. సో 4th ప్లేస్ లో ఉన్న దేశం ఏది అంటారు? ఆ దేశమే నార్వే అని గుర్తుంచుకోండి. సో నార్వే. సో ఇక్కడ టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ర్యాంక్ 88. 0 నుండి 100 వరకు ర్యాంకింగ్స్ ఇస్తారు, ఆ స్కోర్ ఇస్తారని చెప్పాను కదా. మరి ఈ దేశాల యొక్క స్కోర్ 88. మరి ఇక్కడ నార్వే యొక్క స్కోర్ ఎంత? 85 స్కోర్ తో 4th పొజిషన్ లో ఉంది. మరి టాప్ 3 లో ఈ దేశాలు మూడు కూడా టాప్ పొజిషన్ కాబట్టి సో టాప్ పొజిషన్ లో 1-2 దేశాలు అనుకోండి, నెక్స్ట్ ర్యాంక్ అనేది 3rd నుండి స్టార్ట్ అవుతుంది. టాప్ లో 3 దేశాలు అనుకోండి, నెక్స్ట్ ర్యాంక్ 4th నుండి స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్ ని గమనించండి. అండ్ సౌత్ సూడాన్ ఈ సూచిలో బాటమ్ లో నిలిచింది. బాటమ్ లో అంటే మొత్తం అవినీతి అన్నట్టు, అవినీతితో పేరుకుపోయిన దేశం సౌత్ సూడాన్. ఈ పాయింట్ పైన ఫోకస్ చేయండి. కొన్ని సూచీల్లో బాటమ్ ప్లేస్ లో ఉండే దేశాల పైన ప్రశ్న అవుతారు. సౌత్ సూడాన్ యొక్క స్కోర్ ఎంత? 11. సో 11 స్కోర్ తో 180th పొజిషన్, 180వ స్థానంలో ఉంది. మరి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్న? 85th ఈ ఇండెక్స్ యొక్క. మరి ఇందులో స్కోర్ ఎంత? భారతదేశం యొక్క స్కోర్ అంటే 40 స్కోర్ అని గుర్తుంచుకోండి. టాప్ కంట్రీ 88, మరి 4th కంట్రీ వచ్చేసి 85 స్కోర్. మరి భారతదేశం యొక్క స్కోర్ 40 స్కోర్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇండియాస్ ర్యాంక్ హ్యాస్ స్లిప్డ్ ఫ్రమ్ 80th ఇన్ 2019. 2019 లో భారతదేశం యొక్క ర్యాంక్ 80th అంటే 80వ స్థానం. అదే 2020 సంవత్సరంలో 86th. మరి ఈ సంవత్సరం విడుదలైన సూచి 2021 సంబంధించి 85th. ఈ పాయింట్స్ ఫోకస్ చేయండి. అండ్ ఈ ఇండెక్స్ కి సంబంధించి కొంత ఇంకా ఇన్ఫర్మేషన్. The index relies on 13th independent data sources and service business executive. సో పబ్లిక్ అఫైర్స్ సంబంధించి, ప్రభుత్వాల యొక్క పనితీరుకు సంబంధించి 13 ఇండిపెండెంట్ డేటాస్ ఏవైతే ఉంటాయో, ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ఈ సూచిని విడుదల చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. అండ్ ఈ సూచికి సంబంధించి ఆ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇండికేటర్స్ పైన పోటీ పరీక్షలో ప్రశ్న అడగరు, కానీ అవినీతి అని గుర్తుంచుకోండి, అవినీతి పేరుకుపోయిన దేశాలు. సో చాలా మంది అభ్యర్థులు ఈ సూచి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ కి గ్లోబల్ బ్రైబరీ ఇండెక్స్ కి మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2021 లో భారతదేశం యొక్క స్థానం 85th. అదే గ్లోబల్ బ్రైబరీ అంటే లంచానికి సంబంధించి గ్లోబల్ బ్రైబరీ ఇండెక్స్ 2021 లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 82nd. దాన్ని ఇక్కడే కంపేర్ చేస్తాను. సో మనకి ఏదైతే ఉంటుందో యాక్చువల్లీ ఇందాక మీకు బెర్లిన్ బేస్డ్ ఆర్గనైజేషన్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని చెప్పాను కదా, ఆ సంస్థ ఎప్పుడు ఏర్పడిందంటే 1993లో ఏర్పాటైంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఎక్స్ట్రా పాయింట్. అండ్ గ్లోబల్ బ్రైబరీ ఇండెక్స్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ వేరు, గ్లోబల్ బ్రైబరీ ఇండెక్స్ వేరు. ఇది కేవలం లంచం ఎక్కువగా ఉండే దేశాలు, ప్రతి దేశంలో కూడా మనం లంచగొండం చూస్తూ ఉంటాం. అలాంటి లంచం అనే పరిస్థితిలో ఆధారం చేసుకొని దేశాలకు ర్యాంకింగ్ ఇస్తారు. ఇందులో భారతదేశం యొక్క స్థానం 82nd. అదే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారు విడుదల చేసిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఏమో 85th. సో ఇందులో 82nd. మరి ఈ సూచిని ప్రతి సంవత్సరం విడుదల చేసే సంస్థ ఏది అంటే
ట్రేస్ అనే ఒక సంస్థ, ట్రేస్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ, ట్రేస్ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే లండన్ లో ఉంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఈ సూచికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్ చూస్తే ద గ్లోబల్ బ్రైబరీ అంటే లంచగొండికి సంబంధించింది. లంచం ఆధారంగా చేసుకొని ఎక్కువగా ఏ దేశంలో అయితే లంచం ఉంటుందో, లంచం తీసుకునే పరిస్థితులు ఉంటే ఆ దేశానికి సంబంధించిన ర్యాంకింగ్స్. ఇట్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ 2014 సంవత్సరం నుండి ట్రేస్ అనే ఒక సంస్థ, ట్రేస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ సూచిని విడుదల చేస్తుంది. యాక్చువల్గా ఈ సూచి 2022లో విడుదల కాలేదు, 2021 సంవత్సరం ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ అయింది. అంటే ఏ సంవత్సరం సంబంధించి ఆ సంవత్సరమే ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ అవుతుంది అన్నట్టు. 2021 విడుదలైంది, 2021 కి సంబంధించింది. సో ట్రేస్ ఈజ్ అన్ యాంటీ బ్రైబరీ స్టాండర్డ్ సెట్టింగ్ ఆర్గనైజేషన్, ఒక NGO అని గుర్తుంచుకోండి, లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్. అండ్ ట్రేస్ యూజెస్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు నుండి కొంత సమాచారాన్ని సేకరిస్తుంది. అండ్ వీడెమ్ అనే ఒక సంస్థ ఎక్కడ ఉంటుంది అదంటే యూనివర్సిటీ ఆఫ్ గొథెన్బర్గ్. ఇది ఎక్కడ ఉందంటే స్వీడన్ లో ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ గొథెన్బర్గ్ నుండి అండ్ వరల్డ్ బ్యాంక్ నుండి మరియు అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉంటాయో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇలాంటి అంతర్జాతీయ సంస్థల నుండి డేటాని కలెక్ట్ చేసేసి ట్రేస్ అనే సంస్థ దేశాలకు ర్యాంకులను ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇట్ మెజర్స్ బ్రైబరీ రిస్క్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలకు సంబంధించి. ఇన్ 194 కంట్రీస్, autonomous regions and territories and semi-autonomous territories. In 2021, India was ranked 82nd in the Global Bribery Index. ఇదే సూచిలో భారతదేశం యొక్క ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఎంత అంటే 77th ర్యాంక్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అంటే బ్రైబరీ రిస్క్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలకి సంబంధించిన సూచి అన్నట్టు. ఎగ్జాంపుల్, ద 2021 గ్లోబల్ బ్రైబరీ రిస్క్ ఇండెక్స్ సేస్ దట్ ద బ్రైబరీ రిస్క్స్ వర్ ద లోయెస్ట్ ఇన్ న్యూజిలాండ్, స్వీడన్, ఫిన్లాండ్. బ్రైబరీ రిస్క్ అంటే ఎక్కువగా లంచం ఎక్కువ ఉంటుందంటే హైయెస్ట్ వెనజులాలోను, తుర్క్మెనిస్తాన్లోను, ఎరిత్రియా, నార్త్ కొరియా. ఇవి ఏవైతే ఉంటాయో ఎక్కువగా బ్రైబరీ ఉన్న దేశాలు. ఇది ఏదైతే ఉంటుందో తక్కువగా అంటే లంచం లేని దేశాలు, అవినీతి లేని దేశాలను గుర్తుంచుకోవడం సరిపోతుంది. ఈ సూచికి సంబంధించి భారతదేశం యొక్క స్థానం 82nd. లాస్ట్ ఇయర్ 2020 సంవత్సరంలో భారతదేశం యొక్క స్థానం, 2020లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసేసి మనకు 77th ర్యాంక్. దీన్ని కంపేర్ చేయండి. అండ్ నెక్స్ట్ సూచి వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే ఒక సూచి. యాక్చువల్గా ఈ సూచి ఎవ్రీ 1 yearకి రిలీజ్ కాదు, ఎవ్రీ ఇయర్లో 4 times రిలీజ్ అవుతుంది. 4 సార్లు రిలీజ్ అయ్యే ఒక సూచి ఇండెక్స్. దేనికి సంబంధించి? పాస్పోర్ట్లకి సంబంధించి. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు ఏ దేశాల్లో ఉన్నాయి అని చెప్పే ఒక సూచి, అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లకి సంబంధించి. మరి సంవత్సరంలో 4 సార్లు ఈ సూచి వార్తలను ఇస్తుంది. ప్రతి 3 నెలలను ఆధారంగా చేసుకొని ఈ సూచి విడుదలవుతుంది. సో Q1 అంటే 2022 సంవత్సరం ప్రథమాంకంలో మొదటి 3 నెలలను ఆధారంగా చేసుకొని గనక ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. ఇటీవల ఈ సూచిని ఎవరు విడుదల చేస్తారంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ ప్రతి సంవత్సరంలో 4 సార్లు విడుదల చేసే సూచి Q1, Q2, Q3, Q4. మరి Q1 లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? 83rd పొజిషన్ అని గుర్తుంచుకోండి, 83rd పొజిషన్. ఈ సూచిలో టాప్ లో ఉన్నాయి అనుకోండి, ఆ దేశంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటున్నాను? ఇటీవల విడుదల చేయబడిన సూచిలో 83rd. మరి ఇండియా యొక్క స్కోర్ ఎంత అంటే 60. అంటే భారతదేశం యొక్క పాస్పోర్ట్ పట్టుకొని 60 దేశాలకు మనం వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. పాస్పోర్ట్ అంటే మన దేశం నుండి మనం దేశం దాటడానికి మన ప్రభుత్వం ఇచ్చే ఒక అనుమతి పత్రం అనుకోండి. అదే వీసా ఏముంటుంది? వీసా అంటే మనం ఏ దేశానికి అయితే పోవాలనుకుంటున్నామో ఆ దేశం మనకు ఆ దేశానికి రమ్మని పంపే ఒక ఇన్విటేషన్ లేదా అనుమతి అనుకోండి. సో వీసా లేకుండా లేదా వీసా ఫ్రీ కంట్రీస్ అంటాం మన భారతదేశంలో. మన భారతదేశం యొక్క పాస్పోర్ట్ పట్టుకొని ఎలాంటి వీసా లేకుండా 60 దేశాలకు ట్రావెల్ చేయొచ్చు అన్నట్టు. అంటే వీసా అవసరం లేదు. అలా ఈ స్కోర్ అనేది ఏ దేశానికైతే ఎక్కువగా ఉంటుందో ఆ దేశం అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ వ్యవస్థని కలిగింది. మరి ఈ సంవత్సరం జపాన్ అండ్ సింగపూర్ 2 దేశాలు కూడా టాప్ లో ఉన్నాయి. వాటి యొక్క స్కోర్ ఎంత అంటే 192. అంటే జపాన్ లేదా సింగపూర్ టాప్ పొజిషన్ లో నిలిచింది. కాబట్టి ఈ సూచిలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏవైతే ఉంటాయో
ఆ దేశాల్లో పాస్పోర్ట్ పొందడమే చాలా కష్టతరం, ఎందుకంటే చాలా ఎంక్వైరీస్ ఉంటాయి, అత్యంత శక్తివంతం. ఆ పాస్పోర్ట్ పట్టుకొని ఏ దేశంకైనా తిరగచ్చు అన్నట్టు, ఇక వీసా సంబంధం లేదు. ఇక అలాంటిది మరి జపాన్ అండ్ సింగపూర్ కి సంబంధించి స్కోర్ ఎంత అంటున్నాను, 192. జస్ట్ జపాన్ పాస్పోర్ట్ మీ దగ్గర ఉందనుకోండి 192 దేశాలకు ఎప్పుడైనా ఫ్లైట్ టికెట్ కొనుక్కొని డైరెక్ట్ పోవచ్చు అన్నట్టు, వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. సో దానికి సంబంధించి విడుదల చేసే సంస్థ ఏంటి, హెన్లీ అండ్ పార్ట్నర్స్ లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్. హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ వారు పాస్పోర్ట్ ఇండెక్స్ ని విడుదల చేశారు 2022. ఈ సంవత్సరం సంబంధించి Q1 ర్యాంకింగ్స్ అని గుర్తుంచుకోండి. ఇండియా వాజ్ ర్యాంక్డ్ ఎట్ 83rd పొజిషన్ ఇన్ ద ఇండెక్స్ అమాంగ్ 111 కంట్రీస్. 111 దేశాలు పరిగణన తీసుకొని ర్యాంకులను విడుదల చేశారు. యాజ్ పర్ ద రిపోర్ట్ ఇండియాస్ పాస్పోర్ట్ హ్యాస్ వీసా ఫ్రీ యాక్సెస్ టు 60 డెస్టినేషన్స్, అంటే 60 డెస్టినేషన్స్ కి 60 దేశాలకు వీసా ఫ్రీగా మనం పాస్పోర్ట్ పట్టుకొని ట్రావెల్ చేయొచ్చు అక్రాస్ ద వరల్డ్ ఇన్ Q1 ర్యాంకింగ్స్. Q2 ర్యాంకింగ్స్ మళ్ళీ వస్తాయి. అండ్ ఇట్ హ్యాస్ ఫ్రీ యాక్సెస్ టు 58 డెస్టినేషన్స్ ఇన్ Q4 ఆఫ్ 2021. అంటే 2021 సంవత్సరంలో Q4 లో విడుదల చేసినప్పుడు భారతదేశం యొక్క స్కోర్ ఎంత అంటే 58 అన్నట్టు, అంటే 58 కంట్రీస్ కి తిరగవచ్చు. ఇప్పుడు విడుదల చేసిన ర్యాంకింగ్ లో 60 స్కోర్, అంటే 60 దేశాలకు 60 డెస్టినేషన్లకు వీసా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. జపాన్ అండ్ సింగపూర్ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు. ఆ పాస్పోర్ట్ ఉంటే చాలు, ఎలాంటి వీసా అవసరం లేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఫ్లైట్ టికెట్ కొనుక్కొని. సో పవర్ఫుల్ పాస్పోర్ట్స్ ఇన్ 2022 దేర్ పాస్పోర్ట్స్ హోల్డర్స్ ఆర్ అలౌడ్ టు ట్రావెల్ వీసా ఫ్రీ టు 192 కంట్రీస్. 192 దేశాలు వెళ్ళొచ్చు. ద లీస్ట్ పొజిషన్ వాజ్ మార్క్డ్ బై ఆఫ్ఘనిస్తాన్ లో అత్యంత వీకెస్ట్ పాస్పోర్ట్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ పట్టుకొని కేవలం అరౌండ్ 26 దేశాలకు మాత్రమే తిరగవచ్చు అన్నట్టు. ఇది బాటమ్, అంటే 111th పొజిషన్ లో ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో మరొక సూచి ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్, మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన సూచి. సో ఈ సూచి గురించి ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సో 2022 సంవత్సరం, ఇది 2021 సంవత్సరం కాదు, 2022 సంవత్సరానికి సంబంధించి 2022 సంవత్సరంలో విడుదలైన సూచి ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. సో 10th యాన్యువల్ ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్, అంటే ఈ సంవత్సరం విడుదల చేయబడిన సూచి ఏదైతే ఉంటుందో 10th సూచి అని గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఇండియా యొక్క పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తుంచుకోండి. ఇండియా యొక్క పొజిషన్ ఏ రకంగా ఇంప్రూవ్ అయిందంటే, లాస్ట్ టైం 2020 సంవత్సరంలో ఇండియా యొక్క స్కోర్ ఈ సూచిలో 38.4 ఉంటే ఇప్పుడు సూచిలో 38.6 కి స్కోర్ పెరిగింది. మరి ర్యాంక్ ఎంత, భారతదేశం యొక్క ర్యాంక్ అంటే 43 అని గుర్తుంచుకొని 43వ స్థానంలో. మొత్తం ఎన్ని దేశాలు పరిగణలోకి తీసుకొని విడుదల చేయడం జరిగింది, 55 దేశాలను గనక పరిగణలోకి తీసుకుంటే భారతదేశం యొక్క స్థానము 43. స్కోర్ గుర్తుంచుకోండి, ఎక్కడి నుండి ఎక్కడికి పెరిగిందని చెప్పేసేసి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి, సో ఈ సూచీలో టాప్ 5 కంట్రీస్ ఏంటి అంటే, టాప్ 5 కంట్రీస్ ఇన్ ద ర్యాంకింగ్స్ ఆర్: ర్యాంక్ 1 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ర్యాంక్ 2 యునైటెడ్ కింగ్డమ్, ర్యాంక్ 3 జర్మనీ, ర్యాంక్ 4 స్వీడన్ అండ్ ర్యాంక్ 5 ఫ్రాన్స్. అంటే ఈ దేశాలు ఏవైతే ఉంటే ఆ దేశాల్లో మేధో సంపత్తి హక్కులు, మనకు పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కువగా భద్రత ఉంటుంది. అంటే మన యొక్క ఇన్నోవేషన్స్ ని ఎక్కువగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టాప్ 5 కంట్రీస్ గుర్తుంచుకోండి. భారతదేశం యొక్క స్థానం 43rd అని గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఈ సూచీని ప్రతి ఏటా కూడా ఎవరు విడుదల చేస్తారంటే, యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, అమెరికాకి సంబంధించి యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వారు విడుదల చేసే ఈ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 43rd. టాప్ 5 కంట్రీస్ గుర్తుంచుకోండి, భారతదేశం యొక్క స్థానం గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఈ సూచి ఏదైతే ఉంటుందో ఈ సూచికి సంబంధించి మొట్టమొదటి సూచిని 2012 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. మనకి యుఎస్సిసి, సో యునైటెడ్ స్టేట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు 2012 సంవత్సరం నుండి ప్రతి ఏటా కూడా ఈ సూచనను విడుదల చేయడం జరుగుతుంది. అండ్ ఈ సూచిని విడుదల చేయడానికి ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవడం జరిగిందంటే, పేటెంట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, డిజైన్ రైట్స్, ట్రేడ్ సీక్రెట్స్, ఇవన్నీ కూడా మనకు పేటెంట్ రైట్స్ అంటాం. ముఖ్యంగా కాపీ రైట్స్ కానివ్వండి, ఎగ్జాంపుల్ ఒక పుస్తకం రాసాను అనుకోండి, దానికి సంబంధించి హక్కులను కాపాడుకోవాలి, కాపీ రైట్స్ అంటాం. అదే ట్రేడ్ సీక్రెట్స్, ట్రేడ్ మార్క్స్ అంటాం, ముఖ్యంగా సంస్థలకి సంబంధించి. సో ఇలాంటి మేధో సంపత్తికి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని విడుదల చేసిన సంస్థ ఏంటి, యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ప్రతి ఏటా విడుదల చేసిన ఈ సూచి ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరానికి సంబంధించి భారతదేశం యొక్క స్థానం 43rd పొజిషన్ అవుట్ ఆఫ్ 55 కంట్రీస్. టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇది గుర్తుంచుకోండి. ఈ సూచికి సంబంధించి అంత పెద్దగా అడగకపోవచ్చు, టాప్ కంట్రీ అడుగుతారు
అండ్ భారతదేశం యొక్క స్థానం ఎంత అడుగుతారు, సరిపోతుంది. సో ఇది మనకు సూచీలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో మనకు పార్ట్ 2లో మిగిలిన సూచీలు ఏవైతే ఉంటాయో 2021 సంవత్సరం సంబంధించిన సూచీల గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఈ విధంగానే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏదైనా సూచీ వార్తలు నిలిస్తే సేమ్ ఇదే ప్యాటర్న్లో ఫస్ట్ టైటిల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండెక్స్ పైన ఫోకస్ చేయండి. కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోండి, ఆ సూచీని విడుదల చేసిన సంస్థ ఏంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, మరియు ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత, టాప్ 3 కంట్రీస్ ఏంటి లేదా టాప్ 1 కంట్రీ ఏంటి, బాటంలో నిలిచిన దేశం ఏంటి, కొన్ని సూచనలకు సంబంధించి పారామీటర్స్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని విడుదల చేయడం జరుగుతుంది. సో వీటిపైన ప్రత్యక్షత చూపండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. సో మరొక పార్ట్ 2 భాగం ఏదైతే ఉంటుందో మనకు పార్ట్ 2కి సంబంధించి మిగిలిన సూచీలు 2021 సంవత్సరంలో వార్తలు ఇచ్చిన ఆల్మోస్ట్ ఒక 35 సూచీల గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.